అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా మేము అనుకున్న స్థాయి కంటే ఇంకా ఎక్కువగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పండుగ వేడుకల్లో జన్మదిన వేడుకల్లో పాల్పంచుకోవడమే కాకుండా ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో మా యొక్క అబ్జర్వర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా పార్టీ గారు, ఇంకా అందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున మరి ఏదైతే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మరి బాలింతలుగా ఉన్నటువంటి స్త్రీలకి మరి ఉయ్యాళ్ళ పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతోంది. అలాగే మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి రైతు సోదరుల గురించి వారికి అందనటువంటి యూరియా కొంతమందిని బ్రతిమాలి వారి దగ్గర తెచ్చి కొంతమంది రైతులకి సింబాలిక్గా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ 600 రూపాయలకి బ్లాక్లో ఈ కూటమి ప్రభుత్వం యూరియా అమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన రోజునైనా బుద్ధి తెచ్చుకుని రైతులను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చూసారో అలా చూడమని, అలాగే ఈ రకంగా అందనటువంటి యూరియాని ఎప్పటికన్నా వారికి అందుబాటులోకి తీసుకురావాలని సింబాలిక్గా ఇవాళ మాకు దొరికినన్ని బస్తాలు కొంతమందిని బ్రతిమాలి మరి ఉన్నటువంటి రైతులందరికీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ముఖ్యంగా మరి ఏదైతే క్రిస్మస్, అదేవిధంగా సంక్రాంతి, రంజాన్ వస్తూ ఉంటాయో అలాగే అన్ని వర్ణాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవడం కోసం మేమందరం సమాయత్తం అవుతున్నాం అనేటువంటి విధంగా ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడమే కాదు, వినూత్నమైన కార్యక్రమాలతో మరి ఏదైతే రక్తదాన శిబిరాలు కానీ, లేదా మరి హాస్పిటల్లో పళ్ళు పంచే కార్యక్రమాలు కానీ, లేదా కొత్తపేట నియోజకవర్గం ఉయ్యాళ్ళు పంచేటువంటి కార్యక్రమం కానీ, యూరియా పంచేటువంటి కార్యక్రమాలు కానీ, ఇట్లా అనేక ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో మళ్ళీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానీ, ఎవరైతే రావులపల్లిలో మరి అంగవైకల్యం కలిగినటువంటి వారికి, మానసిక వికలాంగులకి దుప్పట్లు పంపిణీ చేసి వారికి మళ్ళీ పళ్ళు ఇచ్చి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమాలతో ఇవాళ యావత్ రాష్ట్రం, అదేవిధంగా దేశం అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పండుగని చక్కగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నర కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఒక రాక్షస పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరికి ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందలేదు. ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కూడా చాలా వరకు వాళ్ళు తగ్గించి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చెప్పుకోవడం మాత్రం చాలా గొప్పలు చెప్తారు, మా తాతలు నీతులు తాగారు, ఇవాళ మా మూతులు వాసన చూడండి అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ అన్ని వర్గాల ప్రజలకి అంటే ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆ కూటమి నాయకులు వాళ్ళు ఇచ్చుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ ఆ కూటమిలో కూడా చాలామంది మాకు అది అందలేదు ఇది అందలేదు అని రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ పరిపాలన ఏ రకంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళ నాయకులే రోడ్లు ఎక్కుతున్నారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ఆయన సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా తప్పు చేసాము, మళ్ళీ ఒకసారి జగన్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ మనకి బతికి బట్టగట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప లేకపోతే ఇబ్బందులు పాలవుతామని ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా గొప్పగా జరుగుతున్నాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి విధానంలో రైతులు సంక్షేమం గురించి ఆలోచించి యూరియా మీరు బ్లాక్ మార్కెట్ చేయకూడదు, 237 రూపాయలకి ఇవ్వండి అని చెప్పేసి జగ్గిరెడ్డి గారు 11 రైతులకి ఇవాళ యూరియా తెచ్చిపించడం జరిగింది. అదేవిధంగా బాలింతలు గతంలో మనకి ప్రసవ ఇది కూడా ఆరోగ్యశ్రీ వర్తించేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మామూలు జబ్బులకే ఆరోగ్యశ్రీ లేదు. ఇవాళ వాళ్ళకు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఉయ్యాళ్ళు ఇచ్చి పిల్లల్ని ఆరోగ్యకరంగా పెంచుకోమని చెప్పి ఒక సందేశం ఇస్తున్నారు జగ్గిరెడ్డి గారు. ఇది నిజంగా చాలా వినూత్నమైన కార్యక్రమం. జగ్గిరెడ్డి గారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అదే రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రానికి మళ్ళీ పరిపాలన చేయాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నామండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ రథసారథి చీర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. గతం కంటే మెరుగ్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ప్రాంతంలో కానీ ఇతర విదేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి, బడుగు బలహీన పక్షాల పక్షపాతి, అదేవిధంగా మహిళల పక్షపాతి, వీటిలన్నింటికి సింబాలిక్గా మా జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో మానసిక వికలాంగులకి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ, అదేవిధంగా వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసి కొత్తపేట మండలంలో
యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పక్షపాతం ఏ స్థాయిలో ఉంటుందంత అనేది ఆయన ఇచ్చిన పథకాల ద్వారా మనం చూసి ఉన్నాం. అదే రీతిలో ఈరోజు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే అప్పుడే పుట్టిన బిడ్డలకి ఆ బాలింతలకి ఉయ్యాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు కొత్తపేటలో జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన ఆలోచన చేస్తూ ఉంటారనే దాని గురించి ప్రతి ఒక్క రైతు దృష్టిలో ఉంది. దాన్ని కూడా సింబాలిక్గా ఈరోజు ఎవరైతే ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో వాటిని ఏదో విధంగా తెచ్చి ఈరోజు జగ్గిరెడ్డి గారు సింబాలిక్గా విషయాన్ని తెలియపరిచే ఉద్దేశంతో ఈరోజు ఎరువుల పంపిణీ కూడా రైతులకు చేయడం జరిగింది. ఇదే ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతామని తెలియజేస్తాం.